హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా. మీ పేరు చెప్పండి. కుమారస్వామి నా పేరమ్మా. కుమారస్వామి గారు, రమంతపూర్ నుండి మాట్లాడుతున్నాను, హైదరాబాద్. ఓకే అండి. న్యాయ సలహాల కార్యక్రమం చూస్తున్నారా? చూస్తున్నా అమ్మా. ఓకే అండి, మరి మీ సమస్య ఏంటో ఇక్కడ మీనా గారికి తెలియచేయండి. ఓకే చెప్పండి. హలో. మా సమస్య ఏంటంటే మా బాబుకు మ్యారేజ్ చేసినాం అమ్మా. ఓకే. చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయనకు నచ్చలేదు. ఆమె వేరే వాళ్ళతో అక్షర సంబంధం పెట్టుకున్నది, ఒక కూతురు ఇట్లా పుట్టినది. అయితే డిఎన్ఏ టెస్ట్ చేసి కేసు పెట్టి నడిపించినాం. ఓకే. ఒక 10-12 ఇప్పుడు 13 సంవత్సరాలు అయిపోయింది. కేసు నడిచింది. తర్వాత కేసు కొట్టేసిండ్రు. కొట్టేసిండ్రు. ఇప్పుడు కోర్టు ద్వారా అమ్మాయి ఉన్నది కాబట్టి ప్రతి నెల ఒక 10,000 పంపించండి అని చెప్పిండ్రు. ఓకే. మెయింటెనెన్స్ కొరకు. ఓకే. అయితే ఇప్పుడు మా అబ్బాయి వేరే ఇల్లు కొనుక్కొని ఉంటే ఆ ఇంట్లో ఆమె యాక్టిఫైడ్ చేసి ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటుంది. అదే మరి దీని ఇట్లా ఉన్నది. మరి మేము ఏం చేయాలి? మీరు ఇప్పుడు 13 సంవత్సరాలు అయింది. వాళ్ళ డాడీ సరిగా లేకపోతే ఆయన రీసెంట్లీ చనిపోయిండు, అవన్నీ అయిపోతున్నాయి. మరి ఆ బాబుకు మేము మరి మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఓకే. మరి చెయ్యొచ్చా చేయకూడదా? డైవర్స్ కంపల్సరీ కావాలి సార్. డైవర్స్ అంటే కంపల్సరీ. అది మరి ఆమె ఇస్తలేదు కదమ్మా. కోర్టుకు మేము 13 సంవత్సరాలు తిరుగుతున్నాం. అమ్మాయి ఎందుకు ఇస్తలేదు? ఏం చెప్తుంది? ఆమెకి ఏం కావాలి? ఆమె ఏం చెప్తలేదు కదా. నాకు ఇంత డిమాండ్ కావాలని చెప్తే నాకు భర్తనే కావాలని అంటున్నది. ఇప్పుడు 13 సంవత్సరాలు ఆమె బాంబేలో ఉంటది, మేము ఇప్పుడు హైదరాబాద్ ఉంటున్నాం. జాబ్ పర్పస్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యండి. కొట్టేశారంటే మళ్ళీ రీఓపెన్ చేసేసి జడ్జ్ కి చెప్పండి. అయితే రీసెంట్లీ అయితే ఆమె ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి మంచిగా లేకపోతే వచ్చి అది చేస్తే వాళ్ళ తండ్రి ఏమన్నాడు కదా, ఇప్పుడు నాకు మంచిగా లేదు, తర్వాత నేను ఫోన్ చేసి చెప్తా అది ఇది అని ఆయన చేయించండు రీసెంట్లీ ఒక 2-3 నెలల కింద. ఓకే. అయితే అనుకోకుండా అతను జరిగిపోయిండమ్మా. ఇంకా అమ్మాయికి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పిలుద్దామని అనుకుంటున్నాము. ఆమె ఏం సమాధానం చెప్తలేదు. మళ్ళీ మాకు నోటీస్ పంపించింది మహారాష్ట్ర నుండి. ఏం నోటీసు? వేరే ఒక నోటీస్ పంపించింది. ఓకే. ఇంకా అది మేము రీసెంట్లీ వచ్చిందమ్మా. అది మరి ఏం చేయాలి, ఏం కథ అనేది మా ఏం అయితలేదు. అందుకొరకే మరి మీరేమైనా సలహా ఇస్తారా? ఆ నోటీస్ ఏముంది నాకు తెలియదు కదా. ఏ కేసు మీద వేసింది అది ఐడియా లేదు కదా నాకు. డైవర్స్ కేసు అమ్మా. ఆమె డైవర్స్ వేసిందా? మేమేసినాం. మీరు డైవర్స్ చేశారు, అమ్మాయికి నోటీస్ ఇప్పుడు 13 సంవత్సరాలు కేసు నడిచింది ఇక్కడ. ఓకే. ఇక్కడ లాయర్ తోని మేము హైకోర్టు లాయర్ తోని కేసు నడిపించి ఇప్పుడు 13 సంవత్సరాలు అయింది. కేసు కొట్టేశారు. అది ఎందుకు కొట్టేశారు? ఫస్ట్ రంగారెడ్డి వేసిండ్రమ్మా ఈ కేసును. ఓకే. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మియాపూర్ వేసిండ్రు. కొట్టేశారంటే ఇప్పుడు ఒక పని చేయండి, మీరు హైకోర్టు వెళ్ళేసి ఆ కేసు కొట్టేశారు, ఆ జడ్జ్మెంట్ మాకు సరిగ్గా లేదు అని అక్కడ మీరు చెప్పండి. హైకోర్టు మేము ఇక్కడ చెప్పాలా లేకపోతే మహారాష్ట్రలో చెప్పాలా? ఇక్కడ ఇప్పుడు మీరు ఉంటుంది ఎక్కడ? హైదరాబాద్ లో కదా. మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. సో హైదరాబాద్ లో అదే కేసు ది జడ్జ్మెంట్ కాపీ తీసుకొని అక్కడ హైకోర్టులో అడ్వకేట్ నుంచి ఏపీయండి. జడ్జ్మెంట్ సరిగ్గా లేదు, మాకు ఇక్కడ డైవర్స్ ఇయ్యలేదు, ఇంకా ఈ అమ్మాయి మళ్ళీ నా దగ్గర వచ్చింది, మాకు వద్దు అని మీరు అక్కడ వేయండి. అక్కడ వేస్తే అవుతుంది. మనం ఇక్కడికి వెళ్ళి వేయచ్చు కదా? వేయవచ్చు. లేదా మహారాష్ట్ర వేయవలసి? లేదు ఇక్కడే. ఎందుకంటే ఆర్డర్ కాపీ మీ దగ్గర ఉంది కదా, చాలు. జడ్జ్మెంట్ ఏదైనా మిమ్మల్ని కలవాలంటే ఎవరిని పర్సనల్ గా అంటే మీరు తర్వాత ఆఫీస్ ఇక్కడ సిటీ విజన్ లో కనుక్కొని నా నంబర్ తీసుకోండి. ఓకే అమ్మా. అదే విషయం, మరి సలహా ఏం చేయాలనేది రీసెంట్లీ అయింది ఇది. దీని గురించి మరి మీ సలహా కావాలంటే మీరు ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడుకుంటే ఆ రికార్డ్స్ ఇట్లా మాకు కొన్ని తెలివే కదా లా ప్రకారంగా.
దాన్ని బట్టి మరి మీరు ఏం చెప్తారో అని ఆలోచన చేస్తున్నాం. సో అదే మీరు ఇక్కడ సిటీ విజన్ ఆఫీస్ నంబర్ ఉంది కదా, అదే నంబర్ కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు నా నంబర్ ఇస్తారు. ఓకే అమ్మా. ఓకే, సరే, మంచిదమ్మా. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి ఖచ్చితంగా అండి మీరు